అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం నివేదికను సర్కార్ సభ ముందుంచనున్న తరుణంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలకు అవకాశం ఉంది. తొలి రోజు సమావేశం అనంతరం అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గం భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్లపైన సభలో సంవాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్పై జీవో జారీ విషయమై క్యాబినెట్లో సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మారిన పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాలను 3-4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వర ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వర కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదనను అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో చూడాల్సి ఉంది. అసెంబ్లీ ప్రారంభం రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నివాళులు అర్పించి సభను వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలతో బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే నేడు బీజేఎల్పీ సమావేశం నిర్వహించింది. గతంలో ఈ కార్ రేసులో జరిగిన విచారణలో కాంగ్రెస్ తీర్పై ఇప్పటికే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి కాళేశ్వరంపై చర్చకు తగ్గేదేలే అని బీజేపీ పట్టుదలగా కనిపిస్తోంది. ప్రభుత్వంలోకి రాకముందు కాళేశ్వరంపై నిప్పులు చెరిగిన రేవంత్ ఈసారి నివేదిక ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటారని బీజేపీ నిలదీస్తోంది.